If you like our videos, then please subscribe to CP channel. మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి మార్గం ఏమైనా ఉందా? మీకు అక్షరభిక్ష పెట్టిన ఉపాధ్యాయుల రుణం తీర్చుకోవడానికి మార్గం ఏమైనా ఉందా? నాకు తెలిసి ఒక మార్గం ఉంది. నేను దాన్నే ఇటీవల కాలంలో పాటించాను. ఆ మార్గం ఏమిటి, ఎలా అనేది ఇక్కడ మీకు చెప్పాలని నా అభిప్రాయం. అంతే తప్ప స్వోత్కర్ష మాత్రం కాదు. స్వోత్కర్ష చేసుకోవలసిన అవసరం కూడా నాకు లేదు. నేను చేసిన పని మీలో ఎవరికైనా స్ఫూర్తి కలిగిస్తే మీరు కూడా ఇలా చేసి కన్నవారి రుణము, గురువుగారి రుణము తీర్చుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇది నా అభిప్రాయం మాత్రమే. జూలై 24, 2026 శుక్రవారం నా జీవితంలో మరచిపోలేని మధురమైన రోజు. 1973-74 సంవత్సరంలో నేను 10వ తరగతి చదివిన కంభంపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ని సతీ సమేతంగా సందర్శించాను. నేను కూర్చున్న క్లాస్ రూమ్, బెంచీలు అన్నీ చూసుకుని నా మనసు ఆనందంతో పొంగిపోయింది. సుమారు అర్ధ శతాబ్ది తర్వాత మళ్ళీ అదే స్కూల్కి ఒక అతిథిగా రావడం చాలా సంతోషంగా అనిపించింది. గత సంవత్సరం అంటే 2025-26 విద్యా సంవత్సరంలో ఆ స్కూల్లో టాపర్గా నిలిచిన చిరంజీవి కె స్నేహలతను మా అమ్మా నాన్నల పేరుతో సత్కరించి చిరు నగదు పురస్కారం 25,000 రూపాయలు అందించి ఆశీర్వదించాను. మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పిల్లలకు, పెద్దలకు 4 మంచి మాటలు చెప్పి కొండంత ఆత్మసంతృప్తిని, ఆనందాన్ని గుండెల నిండా నింపుకుని సెలవు తీసుకున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి 2 ప్రధాన కారణాలు. ఒకటి, మా తండ్రి గారు శ్రీ కంతేటి నరసింహారావు గారు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వేలాది మంది విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తయారు చేసిన వ్యక్తి కావడం, విద్యారంగంతో ఆయనకు ముడిపడి ఉన్న అనుబంధం రీత్యా ఆయన పేరుని స్మరించుకోవాలన్న ఆలోచన. జన్మనిచ్చిన అమ్మా నాన్నల రుణం తీర్చుకోవడానికి ఇదొక మంచి మార్గమన్న ఆలోచన. రెండవ పాయింట్, విద్యా వ్యవస్థ వ్యాపార రంగంగా మారిపోయిన ఈ తరుణంలో ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడానికి, అందులో చదువుకునే పేద, దిగువ మధ్యతరగతి పిల్లలకు ఉడతా భక్తిగా గోరంత సాయం అందించాలన్న తపన. ఈ కార్యక్రమానికి నా సోదరుడు శ్రీనివాసమూర్తి, సోదర సమానుడు, మా నాన్నగారి శిష్యుడు చిరంజీవి జోసెఫ్ కూడా తమ వంతు ఆర్థిక సాయం అందించారు. వారిద్దరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశం సందర్భంగా ఊపిరి సరిపనంత బిజీలో ఉండి కూడా నాకు అవకాశం కల్పించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆదిశేషు గారికి, ఎంఈఓ కేశవరావు గారికి, బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం గురించి ఇంత విపులంగా ఎందుకు చెబుతున్నాను అంటే, నన్ను చూసి ఎవరైనా స్ఫూర్తి పొంది తాము చదువుకున్న పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహిస్తారన్న ఆశ తప్ప మరేం కాదు. దయచేసి నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే
నా మార్గాన్ని అనుసరించండి, లేదా మరేదైనా మార్గాలు అనుసరించి మీరు చదువుకున్న పాఠశాలలకు సహాయపడండి, అక్కడి విద్యార్థులకు చేయూతనివ్వండి. మీరు ఎలా చేసినా అమ్మ నాన్నల రుణం, గురువుల రుణం, మనకి చదువుల తల్లి వంటి పాఠశాల రుణం తీర్చుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఉంటాను. నమస్కారం. మీ చంద్రప్రతాప్ కంతేటి.